తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పనులు కొంతవరకు ముందుకు వెళ్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర బంధువుల్ని కలుస్తారు. శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలతోని ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉన్నది. తులారాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. దూర బంధువుల యొక్క శుభవార్త వింటారు. వారి మధ్యన మిత్రుల ద్వారా మీకు కొంత సహాయ సహకారాలు అందుతాయి. నిర్ణయాలు తీసుకోవడం లోపల జాప్యం జరుగుతూ ఉంటుంది. మీ స్వంత ఆలోచనలు మాత్రమే వాడండి. ఇతరుల యొక్క సలహాలు సూచనలతోని ముందుకు వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు కొంత పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. వ్యాపార రంగంలో కొంత లాభాలు పొందుతారు. ధనస్సు రాశివారు ఈరోజు మహాలక్ష్మీ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.